దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానని దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. సిస్లత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపాన తెలియచేయండి. ప్రతిరోజు కూడా ప్రతి కుటుంబంలో కూడా కుటుంబారాధన తప్పకుండా చేసుకోండి. దేవుడు మన కుటుంబాలని ఆయన దీవించి ఆశీర్వదించబోతున్నారు. ఈరోజు దేవుడు మన కొరకు ఈ వాగ్దానాన్ని సిద్ధపరిచారు. చూద్దామండి. యోవేలు 2వ అధ్యాయము 27వ వచనము. అప్పుడు ఇశ్రాయేలీల మధ్య నున్నవాడను నేనే అనియో, నేనే మీ దేవుడినైనా యెహోవాననియో, నేను తప్ప వేరు దేవుడు ఒకడునూ లేడని మీరు తెలుసుకుందురు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందక యుందురు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందక యుందురు. ఆమేన్. దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మీరు నా జనులు, నా స్వాస్యము, నేను మీ దేవుడును. కాబట్టి నేను మీ జీవితాల్లో కార్యాలు జరిగించి నేను మిమ్మల్ని సిగ్గుపడనీయను. ఎందుకంటే మన జీవితంలో కార్యం ఆలస్యం అవుతూ ఉండగా చూసిన వారు అంటూ ఉంటారు, ఇంకా కార్యం జరగలేదా? మీ దేవుడు వాగ్దానం చేశాడన్నారు కదా, మీ దేవుడు మాట, మీ ప్రార్థన ఆలకించి ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని అన్నారు కదా, ఇంకా మీ జీవితంలో ఎందుకు కార్యం జరగలేదు? మీరు మీ దేవుని నమ్ముకున్నారు కదా, ఇంకా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేదా? ఇంకా నీ గర్భము తెరవబడలేదా? ఇంకా నీకు ఉద్యోగం రాలేదా? ఇంకా నీకు వివాహము జరగలేదా? మీ వ్యాపారము ఇలాగా నష్టాల్లోనే ఉంటుంది. మీ పరిచయం ఎందుకు ఇలా ఉంటుంది? మీ బిడ్డల భవిష్యత్తు ఎందుకు ఇలా ఉంటుంది? నీ ఆరోగ్య పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది అని మనల్ని వాళ్ళు అడుగుతూ ఉంటే ఏమి సమాధానం చెప్పాలో మనం సిగ్గుపడుతూ ఉంటాం. అయితే దేవుడు అన్నారు, నా జనులు ఇక ఎన్నడూనూ సిగ్గుపడరు, ఏ విషయంలోనే సిగ్గుపడరు. ఎందుకంటే నేను వాళ్ళతో ఉన్న దేవుడు, వాళ్ళ మధ్యన ఉన్న దేవుడు, వాళ్ళని విడిపించిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు, లేవనెత్తే దేవుడును. నేను వారి పక్షముగా ఉండి కార్యము చేసి వాళ్ళని ఏ విషయంలో కూడా నేను సిగ్గుపడనియ్యను. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందక యుందురు. ఎవరైనా ఇంకా కార్యము జరగలేదా అని వారిని అడిగి సిగ్గుపరిచే విధముగా ఇంకా నా బిడ్డలు ఉండరు. నా జనులు నేను అలా ఉండేవ్వను. నేను దేవుడినై ఉన్నానని, నేను మీ మధ్యన ఉన్నానని తప్పకుండా తెలుసుకుంటారు. నేను తప్ప వేరొక దేవుడు ఎవ్వరూ లేరు. నేను తప్పక నీ జీవితంలో కార్యము జరిగిస్తూ ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నారు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందరు అని దేవుడే సెలవిస్తున్నారు. కాబట్టి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మన జీవితాల్లో కార్యాలు జరిగించి మనల్ని మంచి సాక్షిగా ఆయన నిలవబెట్టుకుంటూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. ప్రే చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు యేసు నామములని ఆశీర్వదించబడును గాక. యెరూషలేముకు యేసు నామములో క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించునుగాక. పంటలు పండిస్తున్న ప్రతి రైతుని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.